మధ్యన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ఉంది, నిజమే అది. ఒకనాటి కువైట్ ప్రిన్స్, కువైట్ దేశానికి చెందిన ఒక రాజు, యువరాజు ఎవరిని స్వీకరించాడు తెలుసా అండి? యేసుక్రీస్తుని రక్షకుడుగా స్వీకరించి బాప్తిసం తీసుకున్నాడు. అదేంటండి, ఇస్లాం దేశానికి చెందినవాడు ఇస్లాం రాజుగా ఉండి ఆయన యేసుప్రభుని నమ్మడం ఏంటండి? ఏ ఇస్లాం వాళ్ళు యేసుప్రభుని నమ్మకూడదా? హైందవులు యేసుప్రభుని నమ్మకూడదా? బౌద్ధులు యేసుప్రభుని నమ్మకూడదా? ఎక్కడ చూడండి యేసుని నమ్మిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు. ఏమండి, ద ట్రూత్ అబౌట్ ద కువైట్ ప్రిన్స్ హూ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. నిజం, ఇది అబద్ధం కాదు. ఏమిటి, కువైట్ రాజుకి, యువరాజుకి, కువైట్ యువరాజు ఎందుకు యేసుప్రభు వలలో పడ్డాడు? అంత మంచోడండి. ఏమంటే మంచోళ్ళు వలలో పడ్డం తప్పులేదండి, దొంగోళ్ళు వలలో పడకూడదు. యేసుప్రభు మంచోడు, యథార్థవంతుడు, హృదయపూర్వకంగా ప్రేమించేవాడు, ప్రేమించి నమ్మేసేవాడు కాడు, మోసం చేసేవాడు కాదు, నీకోసం ప్రాణం పెట్టినోడు. ఎవరు నమ్మ చెప్పండి ఆయన్ని? ఆయన నమ్మని వాళ్ళు ఎవరండి? ఈరోజు మన దేశంలో కలవరం ఏంటంటే, అరే అందరూ యేసుప్రభుని నమ్మేస్తున్నారా, మత మార్పిడి చేసేస్తున్నారా, క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్నారా, క్రైస్తవ్యం చాప కింద నీరులా భారతదేశంలో విస్తరిస్తుందిరా.